స్వామి రిజర్వాయర్లు కాదు స్వామి కట్టిందాడా, స్టెబిలైజింగ్ రిజర్వాయర్లు. అవి కట్టకపోతే కుప్పంకు, చిత్తూరు జిల్లాకు తాగునీళ్ళు కూడా పోవు. తాను పుట్టింది చిత్తూరు జిల్లా, ఆ జిల్లా మీద మమకారం లేదు. కుప్పం ప్రజలు ఓటు వేసి గెలిపిస్తే ఆ కుప్పం ప్రజల మీద ఆ కృతజ్ఞత కూడా లేదు. హంద్రీ నీవా ద్వారా ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎంత దూరం ఉందో తెలుసా? దాదాపు 500 కిలోమీటర్లు, 500 పైబడి కిలోమీటర్లు నీళ్లు ప్రయాణం చేయాలి. పూర్తిగా టేలెండ్లో ఉంటుంది. దీన్ని అధిగమించడం కోసం అని చెప్పి, ఆ చిత్తూరు జిల్లాకు నీళ్ళు ఇవ్వాలని, ఆ కుప్పంకు నీళ్ళు ఇవ్వాలని, దీన్ని అధిగమించడం కోసం అని చెప్పి జిఎన్ఎస్ఎస్ ద్వారా గండికోటకు నీళ్లు వస్తే అక్కడ లిఫ్టులు పెట్టి హెచ్ఎన్ఎస్ఎస్లోకి మరిన్ని నీళ్లు పంపి తద్వారా చిత్తూరు జిల్లాలోని తంబళ్ళపల్లె, మదనపల్లె, పీలేరు, పుంగనూరు, కుప్పము, చిత్తూరులకే కాకుండా రాయచోటికి నీళ్లు ఇవ్వడానికి ఈ పనులు చేశాం. దాంట్లో భాగంగానే ఈ స్టెబిలైజేషన్ రిజర్వాయర్లు. అసలు వీటి కెపాసిటీ ఎంతో తెలుసా? కాలేటి వాగు కెపాసిటీ కేవలం 1.2 టీఎంసీ, 1.2 టీఎంసీ. ముదివేడి కెపాసిటీ ఎంతో తెలుసా? కేవలం 2 టీఎంసీలు. నేటిగుంటిపల్లి కెపాసిటీ ఎంత తెలుసా? కేవలం 1 టీఎంసీ. ఆవులపల్లి కెపాసిటీ ఎంత తెలుసా? కేవలం 3 టీఎంసీలు. మా హయాంలో ఈ ప్రాజెక్టులు కట్టాం. ఈ స్టోరేజ్ కెపాసిటీ కానీ లేకపోతే నీళ్ళు ఎలా ప్రవహిస్తాయి?